రీసెంట్ గా ఒక కస్టమర్ మారుతి వ్యాగనార్ పర్చేజ్ చేస్తున్నారండి. ఇంకా 2-3 అవర్స్ లో కార్ అయితే డెలివరీ. ఇంకా సీట్ కవర్స్ అయితే కనుక ఫిట్టింగ్ చేయలేదు. దానికన్నా ముందు వెహికల్ లో బ్యాటరీ స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి సేల్స్ పర్సన్ కింద వచ్చి టెన్షన్ పడిపోతున్నాడు అనమాట. యాక్చువల్లీ నేను సర్వీస్ టీము, నేను చూశాను ఏంటి బాస్ ఏమైందని చెప్పి అడిగితే బ్యాటరీ ప్రాబ్లం ఉంది, 1 అవర్ లో ఇంకా డెలివరీ. కస్టమర్ ఆల్రెడీ వచ్చి 2 అవర్స్ అవుతుంది, ఇంకా సీట్ కవర్స్ అయితే వేయలేదు. షోరూమ్ లో పనులు ఇలా ఉంటాయి అనమాట. కస్టమర్ ఏమో ప్రాపర్ గా ముహూర్తం పెట్టుకుని ఆ టైం కి అయితే బండి ఇవ్వకపోతే నేను తీసుకుని అని చెప్పి చెప్తారు. బట్ షోరూమ్ సేల్స్ పర్సన్ ఎంత నెగ్లెక్ట్ గా ఉంటారంటే కనుక ఆ బండికి ఫిట్టింగ్ అయిందా లేదా, టెక్నికల్ గా ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా, దీనికి అసలు నిజంగా పీడిఐ చేశారా లేదా, అంటే ప్రీ డెలివరీ ఇన్స్ట్రక్షన్ జరిగిందా లేదా అని చెప్పి అట్లీస్ట్ మినిమం బేసిక్ సెన్స్ కూడా అతను పట్టించుకోడు. డెలివరీ ఇచ్చేసిన తర్వాత సర్వీస్ వాళ్ళని అయితే కనుక ఫుల్ గా షంటుతారనమాట కస్టమర్స్. అండ్ ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి కొత్త వెహికల్ తీసుకున్న వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. అండ్ చూసే ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కొన్ని లక్షలు పెట్టి కస్టమర్ అయితే కనుక కారు కొంటారండి. మిడిల్ క్లాస్ పర్సన్ కి స్టార్టింగ్ ఇదే కార్ అయితే కనుక చాలా సెంటిమెంట్ గా తీసుకుంటారు. కార్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ తోనో ఫ్యామిలీ మెంబర్స్ తోనో పెద్దవాళ్ళతోనో టెంపుల్స్ కి, మూవీస్ కి, రెస్టారెంట్స్ కి దేవన్ని వెళ్తారు అనమాట. సో ఇలా బండికి బ్యాటరీ కంప్లైంట్ పెట్టుకొని అదే కార్ ని సేల్స్ పర్సన్ తప్పు ఉందని చెప్పి తెలిసి కూడా డెలివరీ ఇస్తే దానంత పెద్ద తప్పు ఏది ఉండదండి. సో సర్వీస్ టీము ఆ కంప్లైంట్ రెక్టిఫై చేస్తారండి. బట్ అందే నమ్మకంతో ఒక డీలర్ మీద కారు కొన్న తర్వాత ఇలాంటి తప్పులు తెలిసి చేస్తే రెండోసారి కస్టమర్ కి నిజం తెలుసుకుంటే కనుక చాలా పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసి ఆ వర్క్ షాప్ అయితే కనుక బ్యాడ్ నేమ్ అంటే రిప్యుటేషన్ పోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఆల్రెడీ అలాంటి కేసెస్ మీరు లాట్ ఆఫ్ చూసే ఉంటారు అనమాట. ఆల్రెడీ పెన్ఫాస్ట్ లో ఒక వెహికల్ అలాగే ఇష్యూ అవుతుంది, అది ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. సో దయచేసి ఇలాంటి తప్పులు అయితే కనుక చేయొద్దండి. షోరూమ్ ప్రతి ఒక్కళ్ళకి నా తరపు నుంచి ఇది ఒక రిక్వెస్ట్. అండ్ మీరు ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో వీలైనంత వరకు చాలా మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇలాంటి మిస్టేక్స్ దయచేసి చేయొద్దండి. కస్టమర్ కి తెలియపరచండి. మీరు ఏం చెప్పినా నమ్ముతారండి కస్టమర్స్. ఎందుకంటే కనుక అన్ని లక్షలు పెట్టి కొంటున్నారంటే కనుక అది వాళ్ళకి నచ్చి ప్లస్ మీ ఎక్స్ప్లెనేషన్ నచ్చి మాత్రమే. ఆ రెండు కంపేర్ చేసుకోండి. మీరు చెప్తే వింటారు, చెప్పకుండా ఆ తప్పుని కప్పుపుచ్చడానికి మాత్రం ట్రై చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్.